చేస్తున్నావమ్మా? అల్లుడు ఫోన్ చేస్తాడే. అవునా? ఎప్పుడు ఏదో పని ఫోన్ చేస్తూనే ఉంటాడు. ఇది ఫోన్ చేస్తాడు. చెప్పండి. రోజా ఏం చేస్తున్నావే? ఒక 5 నిమిషాలు షాప్కు రావే. జర కడుపులో గడబిడ అవుతుంది. జర తొందర రావే. ఏమైందంటే అల్లుడికి? మీ అల్లుడికి దొడ్డికి వస్తుందంట. వెళ్ళొస్తా. ఎంతసేపే ఏదో పర్యటన పిలుస్తారు ఎందుకు? జర చూసుకో, నేను తొందరగా పోయేస్తా. మా కడుపులో అంతే అవుతుంది. తొందరగా రండి. వస్తా. గిరాకీ వచ్చి చూసుకో. ఏం కావాలన్నా? సిగరెట్. బా, నా బిడ్డ ఎంత అదృష్టవంతురాలో, నా అల్లుడు ఎంత అందగాడో, మంచి రొమాంటిక్. నా అల్లుడితోటి ఒక్కసారి వద్దొద్దు, ఎంతైనా నా బిడ్డ మొగుడు కదా. ఒక్కసారైనా నా కోరిక తీర్చుకుంటా నీతోటి, నిన్ను వదలా అల్లుడు. అబ్బా, కడుపు సాపైంది, హాయిగా ఉన్నది. అబ్బా అల్లుడు, ఎప్పుడు దొరుకుతావు నాకు? నా కోరిక ఎప్పుడు తీరుస్తావు? నా కోరిక తీరేది ఎప్పుడో. ఏంది అట్లా దొరుకుతుంది? ఏం లేదు అల్లుడు, బయట ఎండలు బాగా కొడుతున్నాయి. ఈ మజ్జిగ తాగు, కడుపు చల్లగా పడుతుంది. థ్యాంక్ యూ అత్త. నీ బిడ్డ మంచినీళ్ళు అడిగినా ఇయ్యది, నువ్వు మాత్రం మజ్జిగ చేసి ఇచ్చినావు అత్త. బా, చల్లగా ఉన్నది అత్త. అయ్యయ్యో ఆగల్లుడు, ఏమైంది అత్త? అడుగునంతా ఉప్పుకుంటుంది అల్లుడు. ఓకే ఓకే అత్త, నిజమే. కడుపులో చల్లగా అయింది. నేను పోయేత్తా అత్త. అబ్బా, ఎంత తాగిన మజ్జిగ, ఉప్పు వేసినా కూడా తీయగానే అనిపిస్తుంది. అబ్బా అల్లుడు, నా మల్లెపూలు నలిపేది ఎప్పుడు? నా చీర ఇప్పేది ఎప్పుడు? అబ్బా అబ్బా, మస్తు ఎండం బయట. అమ్మ సిల్లు సామాన్ తవ్వేసామా? తోమలేదే, తోమదాం అనుకున్నా, నువ్వు వచ్చేసావు. అబ్బా, పని కూడా తొక్కు. అమ్మ రోజా, వంట అయింది, అల్లుడు ఇంకా రాలేదంటే. టైం వస్తుంది కదా, గిరాకీ ఉందేమో, వస్తారులే. అమ్మ రేపు షాపింగ్కి వెళ్దామా? సరేనే, వెళ్దాం. చీరను ఉంటున్నాను. ఓకేనమ్మా. ఏంది ఇలా తల్లి పిల్లలేమో సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చున్నారు? అబ్బా, అమ్మ ఇలా ఫుల్ గిరాకీ ఉన్నది. ఏమండి, కాల్ చేతి కొడుకురండి, మంత్రి ఫోన్ చేద్దాం. సరే, చుట్టూ ఇవాళ అలసిపోయినట్టుంది. అమ్మా, ఏమైందమ్మా అలా ఆలోచిస్తున్నావు? ఏం లేదే, కానీ నాకు బాగా తలపడి వస్తుంది, నేను పడుకుంటా. మీ అల్లుడికి నువ్వే అన్నం పెట్టు. ఇది కదా నాకు కావాల్సింది. పో పో. అయ్యో అవునా బిడ్డ, అల్లుడికి ఏం కావాలో దగ్గరుండి నేను వడ్డిస్తా, కడుపు నిండా తిని పెడతా. నువ్వు వెళ్ళి పడుకోపో బిడ్డ. ఇప్పుడు అల్లుడికి కడుపు నిండా భోజనం పెట్టి తర్వాత నాకు కావాల్సిన కోరిక తీర్చుకుంటా. రోజా, అన్నం పెట్టు. రోజా చేస్తామా? తలకాయ వస్తుందంట, పడుకుంది. నేను అన్నం పెడతా, కూర్చోండి అల్లుడు. అవునా? రోజా
అబ్బా పొద్దు నుంచి పని చేసి అలసిపోన్నా. నన్ను ఇసుకించుకో, వెళ్ళి పడుకో. నన్ను పడుకోని నువ్వు పడుకో. ఏంటి రాజా, ఇప్పటిదాకా చిరాకు పడ్డావు, ఇప్పుడు మూడొచ్చిందా? ఏంటత్తా నీ బిడ్డ చూస్తే ఊకుంటుందా? ఏం పిసలేసిందా నీకు? ఏంది ఇట్లా చేసుకున్నా పని? గలీజ్ పనులు ఛీ! ఏంది మా అత్త ఇట్లా తయారీ? అబ్బా అల్లుడు, ఇప్పుడు తప్పించుకున్నావు, ఏదో ఒక రోజు దొరుకుతావు, నా కోరిక తీరుతుంది. బా ఎప్పుడు ఒంటరిగా పండుకోవాల్సి వస్తుంది. ఇంకెన్ని రోజులు ఒంటరి జీవితం. రోజా, ఆ, నేను షాప్ పోతానా, చాయ్ తీసుకొస్తాను ఉండండి. తొందరదే. అబ్బా కంగారు. సరే బాయ్. ఓకే ఓకే. అమ్మా, ఇప్పుడే కదా వెళ్ళారు, మళ్ళీ ఏం గుర్తొచ్చిందో. హలో, చెప్పండి. కొంచెం హెడ్ఏక్ అవుతుంది, కొద్దిసేపు రావే. నాకు ఇంట్లో పని ఉందండి. టైం ఎలాగో 11 వస్తుంది. షాప్ కట్టేసి రండి, ఓకేనా? అబ్బా సరే వస్తున్నా. ఎప్పుడు సంతే. అత్త వస్తున్నా. ఎంతసేపే? వెంబడే బంద్ చేసుకొని రాకు. 12 గంటలకు సామాన్ వస్తుంది, అవి దించినాక రా. సరే గిరాకీ ఉండదు. ఎప్పుడంటే ఉంటాయి. ఏంటి అల్లుడు, రాత్రి పిచ్చి లేసిందని అంటే కదా? నువ్వు రాత్రి చేసిన పనికి నిద్ర పట్టలే అత్త. రాత్రి అంతా ఆలోచించిన, అయినా టైం వేస్ట్ చేయకత్త. నీ అందం చూస్తే మంచి మూడు మీద ఉన్నప్పుడు ఎవరో డిస్టర్బ్ చేస్తాను, ఎవరో చూసినప్పుడు అత్త. ఏం చేస్తున్నావు ఇంతసేపు నుంచి? కిచెన్ లో గిన్నెలు తవ్వుతున్నా లేవే, నల్ల సౌండ్కి వినిపించలేదు. సర్లే, మీ అల్లుడేరి? పడుకున్నాడే, తలకాయ వస్తుందని పడుకున్నాడు. చాయ్ ఇచ్చినా తాగలేదు అల్లుడు గారు. అవునా? ఏమైంది రోజా, బంద్ చేసినావు షాపు? బంద్ చేసిన. వచ్చినాయా సామాన్లు? వచ్చినాయి, అన్ని సర్దేశాను. మరి అంతా అప్పుడే ఊరికొచ్చు, గిరాకీ లేదా? లేదు కాబట్టి వచ్చాను. ఏమో ఎర్ర చేపు కూడా నిలబడవు. కొద్దిగా అయితే దొరికిపోతుంటుంది. అమ్మా, అన్నం పెట్టింది ఏముందా? వస్తున్నానే, ఆకలేసి తొందరగా రా. వస్తున్నా. నేను చూస్తాను.
తింటున్నానే తిను. తినండి. తింటానా నువ్వు తిను. ఏమైందమ్మా? ఏం లేదు. తినమ్మా, మంచిగా వండినా. బావా తిను. ఏంటి తిని పడుకో, మళ్ళీ షాప్కి పోవాలి. ఎప్పుడైనా సరే ప్రేమ పడితే ఈ రోజు ఎందుకు తీసుకొని తింటలేదు? అదే తినేదానికి ఏమైతుంది? పట్టు. నేను తినా. ఎందుకు బావా? తిను. తింటానే కదా, నా ప్లేట్ ఉన్నది కదా. తిను. నేట కదా చెప్తా. అల్లుడు ఏదైనా ఈ బట్ట కట్టండి అల్లుడు. ఏమైందమ్మా ఇంతసేపు చేయగలుగుతున్నారు మీరు? ఏం లేదే, నల్లి ఇరిగిపోయింది. ఓకే సరే. రోజా, సరే సరే, నేను కొద్దిగా ఒక గంట రెస్ట్ తీసుకొని షాప్ పోవాలి. సరేనా? సరే. అల్లుడు బాగున్నానా? చీర బాగుందా? ఆగత్త, జర అయితే దానికి దొరికిపోయేటోళ్ళం. 4 రోజులు మనం ఇట్లా సుఖపడాలంటే జాగ్రత్త పడాలి. అట్లా ఏకు. సరే, నేను షాపు పోయేస్తా. రోజే కనబడతలేదు. అల్లుడు రోజా ఎండిన బట్టలు తీసుకొస్తానికి పోయింది. అవునా? అవును. ఏమైతే ఒకసారి అట్లా అన్నావు? దెబ్బకి భయపడ్డా? ఇల్లు తుడుస్తున్నాను, సరిగా ఇల్లు తుడవా ఏం తుడవు, అందుకోసం నేను తుడుస్తున్నా. ఇల్లు తుడవద్దని చెప్పాను కదమ్మా నీకు. అదేంది బిడ్డ, మన పని మనం చేసుకోవాలి కదా. నువ్వు వినవే? ఏంటి ఇంకా వెళ్ళలేదా? వెళ్తున్నా. అవును, వెళ్ళండి మరి. సరే తీయవే, నాకు షాప్ టైం అవుతుంది. బాయ్. ఓకే బాయ్. రోజా నువ్వు వెళ్ళవే, నేను ఈ కొంచెం ఇల్లు కూడా తుడిచి వస్తా. సరేనమ్మా. జరసేపు అయితే దొరుకుతాను. వచ్చేసారా? తొందరగా ఫ్రెష్ అప్ అవ్వండి, పడుకుందాం. రోజా, ఆకలైతుంది, అన్నం పెట్టు. పెట్టాను. జరగగానే మీ అమ్మాయి కనబడతలేదు. మా మమ్మీ తినేసి పడుకుంటే. సరే, అన్నం పెట్టు, పడుకుంటా. ఏమైంది మీకు? ఏం కాలేదు కానీ పో. అమ్మా, ఏమైంది మీకు? నిన్న పెద్ద ఓవర్ యాక్షన్ చేసినావు. నిన్న రమ్మంటే నాకు మూడు లేదన్నావు. నేను పొద్దంతా పని చేసి వచ్చిన, అదంతా చెమట కంపు వాసన వస్తుంది. దూరం జరిగి పడుకో. అవునండి, చెమట కంపు కొడుతుంది. ఒక 5 నిమిషాలు నేను ఫ్రెష్ అయ్యి వస్తా. అడిగిపోతాను ఇకరా. ఊడొచ్చిందా? జరుగు. నువ్వు ఇక్కడ వండకు. నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చినా ఏదో ఇచ్చినా కానీ నాకు మూడు లేదు. నువ్వు పో, మీ అమ్మ దగ్గర వండుకోపో. లే లే. అమ్మా, ఏమైంది? మీ అల్లుడు తిట్టారు, గసిరి పొమ్మన్నారు బయటికి. ఎందుకే?
ఏమో తెలియదు వెళ్ళిపోమన్నారు. ఈ మధ్యన మొత్తం మారిపోయారమ్మా. ఊకో ఏం కాదులే. అల్లుడు ఎన్ని టెన్షన్లలో ఉన్నాడో ఏమో. ఊకో ఏం కాదు కానీ ఊకో. పడుకోమంటే పడుకుంటలేదమ్మా. ఊకో బిడ్డ టెన్షన్లో ఉన్నాడు. రేపు అనుకుంటానులే. ఊరుకో ఇక పడుకో. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. నిద్రపోయింది. సౌండ్ వినిపిస్తుంది. మీ ఇద్దరు బయటకు రండి ఫస్ట్. బయటికి రాడు. బయటికి రా. ఎందుకు కొడతానవే? ఏం తప్పు చేసినా నేను? నా జీవితం ఆగం చేశాక ఎందుకంటే ఏం చేయాలి నువ్వు? నేనేం చేశానే? నీకు మంచిగా కదా చేసింది. ఇవాళ రేపట్లో ఆడవాళ్ళు మంచిగా లేరు. అల్లుడు గారు ఎర్రగా బుర్రగా ఉన్నాడు. ఏవితన్నా వేసుకొని పోతుందని నేను మంచిగా చేశాను. అందుకే నేనే అలవాటు చేసుకున్నాను. సిగ్గుందయ్యమే నీకు? ఇలా మాట్లాడుతున్నావు? అంత దూరం ఉంటే నువ్వే పెళ్లి చేసుకోవచ్చు కదా. నాకెందుకు పెళ్లి చేసావు? నీకు అర్థమైతలేదు బిడ్డ. నీకు మంచి జరగాలనే నేను ఇలా చేశాను. మీకు ఇదిలో వాళ్ళకి తెలిస్తే తలెత్తుకోలేక నేను సూసైడ్ చేసి సావాలి. అందుకే నేనే చచ్చిపోతా. 10 మందికి తెలిస్తే ఏముంది? ఈ రోజు గుర్తు పెట్టుకుంటారు, రేపు మర్చిపోతారు. మన ముగ్గురం హ్యాపీగా కలిసి ఉందామే. నువ్వు మనిషి దున్నపోతా. నేనే చచ్చిపోతా. ఉండవే తప్పైంది. నాది తప్పైందే. అమ్మగాని వద్దులే. చీపో. తాకుకో. ఆమె ముట్టుకున్న చేతులు తాకు. సారీ క్షమించే నన్ను. నా తప్పైంది. నేను చెయ్యడానికి తప్పే చేసింది. రోజా నన్ను క్షమించే. నువ్వు మనిషిలా కుక్కువా? నీ మొహంతో కూడా అసహ్యంగా ఉంది. చిచ్చే. రోజా నన్ను క్షమించే. నువ్వు మనిషివేనా? నాతో పడుకున్నావు, మా అమ్మతో పడుకున్నావు. నిన్ను ఇప్పుడు ఏమని పిలవాలి? నాన్న అని పిలవాలా లేకపోతే మొగుడా అని పిలవాలా? క్షమించే. మీకు సిగ్గులేదా? నా జీవితం నాశనం చేసింది కాకుండా ఏడుస్తున్నావు. అమ్మా నీకు లాంటి అమ్మకి ఎవరికి ఉండకూడదమ్మా. నేను ఏమని పిలవాలి కూడా తెలియట్లేదు. అమ్మా అని పిలవాలా లేక అక్క అని పిలవాలా? ఇలాంటి వాళ్ళ వల్లనే సంసారాలు కూలిపోతున్నాయి. తస్మా జాగ్రత్త. ఒకడేమో కన్న కూతుర్నే చేస్తాడు, ఇంకొకతేమో కన్న తండ్రినే కట్టుకుంటుంది. సమాజంలో కుక్కల్లాగా వీధులలో తిరుగుతున్నారు. తస్మా జాగ్రత్త పడండి. అవేర్నెస్ గురించే మా ఫిలిం. ఒక్కరు మారినా సంతోషపడతాం మా ఫిలిం చూసి. దయచేసి సపోర్ట్ చేస్తారని భావిస్తున్న మీ తెలంగాణ మోడల్